హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము బియ్యపు పిండితో రొట్టెలు చేసుకుందాము. బియ్యపు పిండి రొట్టెల కోసం మనం ఇందులో సొరకాయ తురుము కూడా యాడ్ చేస్తాము. ఒక ఫ్రెష్ సొరకాయ తెచ్చుకొని దాన్ని ఇలా తురుముకోవాలి. బియ్యపిండి రొట్టెల్లో మనము సొరకాయ తురుము కూడా యాడ్ చేసుకోవాలి. దానికోసం సొరకాయను తురిమి పెట్టుకొని తర్వాత అందులో కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా శనగబెడలు కూడా వేయాలి. అలానే ఒక చిన్న మిక్సీ జార్లో మనం క్యారెట్ ముక్కలు, గ్రీన్ చిల్లీ ఇవి రెండు కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని మనం ఇది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనము పల్లీలు, వేంపుకున్న పల్లీలని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పల్లీ పౌడర్ ఇది కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, ఇంకా ఒక 2 ఆనియన్స్ మనము మిక్సీలో కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని 2 ఆనియన్స్ ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు ఇవి రెండు కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం బియ్యపిండి ఇందులో వేసి వాటర్ ఏం వేయకూడదు. అలానే అసలు ఇందులోనే వాటర్ ఉంటాయి మనకి. సొరకాయ తురుము, క్యారెట్ తురుము, ఆనియన్ వేసాం కదా, ఆల్మోస్ట్ ఆ వాటరే సరిపోతుంది. మళ్ళీ మనం ఎక్స్ట్రా వాటర్ అవసరం అనుకుంటే లైట్గా చల్లుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని. బియ్యపిండి రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ మనము అవి సొరకాయ, క్యారెట్లో ఉన్న వాటరే సరిపోతాయి. ఇన్ కేస్ ఆ వాటర్ సరిపోకపోతే లైట్గా చిలకరించుకోవాలి. ఒక్కసారిగా వాటర్ అలా పోయకూడదు. ఇలా మిక్స్ చేసుకుంటూ చూసుకొని ఇన్ కేస్ వాటర్ అవసరం అనుకుంటేనే లైట్గా చిలకరించుకోవాలి. ఇలా బాగా మనము పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం పిండి కావాలన్నా మనము మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇందులో ఉన్న వాటర్తోనే మనం మిక్స్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అలా కుదరకపోతే కొంచెం వాటర్ చిలకరించుకొని ఇలా ఉంటలుగా చేసుకోవచ్చు. ఇలా ఉంటలు చేసుకొని ఇలా రొట్టెలాగా తట్టుకోవాలి. ఒక కాటన్ క్లాత్ తడుపుకొని దానిపైన ఇలా రొట్టెలాగా తట్టుకోవాలి. పల్సగా వచ్చే వరకు తట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి అది వేడైన తర్వాత మనం తట్టుకున్న రొట్టెని ఇందులో వేసేయాలి. నేనైతే ఫస్టే కొంచెం ఆయిల్ వేసాను. ప్యాన్లో ఆయిల్ వేసి ఇలా తట్టుకున్న రొట్టెని దీనిపైకి స్ప్రెడ్ చేయాలి, పెనం పైకి. తర్వాత దీన్ని బాగా కాల్చుకోవాలి. 2 వైప్స్ ఆయిల్ అప్లై చేసి మంచిగా కాల్చుకోవాలి.
ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే రొట్టెలు రెడీ అయిపోయినట్లే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చికెన్ కర్రీలోకి, అలానే పప్పులోకి, చట్నీలోకి, అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్తివి కూడా చక్కగా తినేసేయచ్చు. ఏ కర్రీస్ లేకున్నా ఉత్తి రొట్టెలైనా తినేసేయచ్చు.